జై శ్రీరామ. అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్కి స్వాగతం. ఈ అప్పడాలు ఆ సెక్కలాడు కలిసి మాట్లాడిన మాటలు ఈ మధ్య మనం విన్నాం. సెమినార్ అని పెట్టుకుని సనాతన ధర్మం మీద వీళ్ళు పోసిన బురద చిమ్మిన విషయం విన్నాము. మరి మనం కూడా మన రెస్పాన్స్ మనకి తోచినట్టుగా ఇవ్వాలి కదా. ముందుగా ఈ సెక్కలాడు 2 మాటలు వినేద్దాము. చరిత్ర ఎలా నడిచిందో, మా సనాతన ధర్మాలను చెప్పుకుంటా తండ్రి ధర్మాలు మమ్మల్ని ఎంత వెలివేశాయో, మా జీవితాల తండ్రి గుప్పడి మెతుకులు లేక కనీసం నీడలేక కట్టుకోవడానికి బట్టలేని సమయంలో సువార్త మా జీవితంలో వెలుగులు ఊపిరి ఎలా నింపిందో, మా పెద్దల తండ్రి ఈ నల్లటి పుస్తకాన్ని పట్టుకుని వచ్చి మా దేశానికి, మా రాష్ట్రాలకి, మా జిల్లాలకి సంస్కృతి సంస్కరణ ఎలా నేర్పించారు తండ్రి. చరిత్ర మూలాల నుంచి ఆయన మాట్లాడుతున్నప్పుడు మా రోమాలు లేస్తున్నాయి దేవా. తండ్రి ఎక్కడో మా దేశ పౌరులు కానీ వారు తండ్రి తెల్లవారు, ముఖ్యంగా తండ్రి మిషనరీస్, తోటి తెల్లవారైన తండ్రి బ్రిటిషర్స్కి ఎదురు నిలబడి తండ్రి ఏ సంబంధం లేని నల్లవారైన మా కొరకు తండ్రి వారు ఎందుకంత అసూయ బాసారంటే కారణం వారిని ప్రేరేపించిన పుస్తకం బైబిల్ దేవా. అదే పుస్తకం పట్టుకుని 6 రోజుల నుంచి, సంవత్సరాల నుంచి తండ్రి ఇక్కడ మేము తిరుగుతున్నాం, మా సంఘాల చుట్టూ తిరుగుతున్నాం దేవా. విన్నారు కదా, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు అప్పడాల గారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ దేశంలో స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదు, అది చట్టం. మొన్న రీసెంట్గా సినిమా కూడా వచ్చింది ఒకటి, అదేదో జరగలేదు అనుకుంటారు, అది జరిగింది. అది ఈ దేశంలో ఉన్న చట్టం. ఎందుకు అని అంటే మన దేవుడైనటువంటి బ్రాహ్మణుడు నడుచుకుంటూ వస్తే అది ఆడో మగో తెలియాలి కాబట్టి ఇవి చూపించాలి. వేసుకోకూడదు అన్నారు, వేసుకుంటే స్థనాలు కోశారు. మీ స్థనాల బరువు చూసి దానికి పన్ను విధించారు. బాగా బలిశాలే కట్టు అన్నారు. బాబు అప్పడాలా, నువ్వైనా ఆ చక్కలోడైనా బట్టల గురించి మాట్లాడారనుకో, మాకు వెంటనే ఏం గుర్తొస్తుంది? మా నాగదేవత గుర్తొస్తుంది. మా నాగదేవత వరప్రసాదం వల్లే కదా మీ ఆదాము అవ్వ ఆ పండు తినడం, కాస్తో కూస్తో మొలకేమన్నా చుట్టుకోవాలని తెలిసింది. అది చూసి వెంటనే మీ యెహోవా దేవుడు కోపించి, శపించి, దహించి కుచించుకుపోయాడు. అయినా నాకిప్పుడు ఒక అనుమానం వచ్చింది. నాకు అనుమానం వస్తే తొందరగా తీరిపోవాలి, లేకపోతే కష్టం, నా తల పగిలిపోతుంది. ఇప్పుడు ఏంటంటే, నీ సెమినార్లు విన్నాం, కొద్దో గొప్ప, మొత్తం అంతా చెత్త వినకపోయినా అక్కడ కొంచెం విన్నాం. విన్న తర్వాత నాకు ఒక విషయం అయితే ఖచ్చితంగా రూఢి అయింది. మీ అందరికీ ఆ ఫలం తిన్న తర్వాత వచ్చిన కాస్తో కూస్తో జ్ఞానం దొబ్బింది, పూర్తిగా అంతరించిపోయింది. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే, ఆదాము అవ్వ ఫలం తినక ముందు విచక్షణ, మంచి చెడు ఏమీ తెలియని స్టేజ్లో ఉన్నారు కదా. మీ ఉపన్యాసాలు విన్నాక ఇప్పుడు మీకు ఆ జ్ఞానం అంతా అంతరించిపోయి అలాగే ఉన్నారని ఖచ్చితంగా తెలుస్తోంది. అంటే ఇప్పుడు నాకు ప్రశ్న వచ్చింది. మీరు ఇది అడగచ్చో లేదో, ఇలా మాట్లాడచ్చో లేదో అన్న ఆలోచన లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు అడిగేసేయండి. ఒకవేళ అడగటం కాదు, ఇన్ని కడిగేద్దాం అని అనుకున్నా కడిగేయండి. నేను రెడీ, దానికైనా రెడీ, దీనికైనా రెడీ. సరే అయితే అడిగేస్తున్నా. మరి మంచి చెడుల విచక్షణ కోల్పోయి మొదటి ఆదాము అవ్వ స్టేజ్లో ఉన్నావు అంటే, ఉన్నవే 2, ఒకటి ఉతికారేసాను, ఇంకోటి నిన్న కుక్క చింపేసింది. అంటే అరే అప్పడాల గారు, మేము స్త్రీలమండి. ఏం సిగ్గులేదు శరం లేదు నాకేం. క్రైస్తవ మిషనరీస్ వల్ల మాత్రమే బ్రతికి బట్టగట్టా అన్నాడే ఆ సెక్కలాడు. మరి వాడి సంగతి ఏంటి? విఐపి జాకీ అలాంటి పెద్ద కంపెనీలు తప్ప మామూలు వాడను, అవి ఉంటాయా అని. ఏమో సార్, వేసుకునే అలవాటు మీకు తెలియాలి, మాకేం తెలుస్తుంది అంటే వీక్షకులారా, వీళ్ళల్లో అప్పడాలు సెక్కలోడు, ప్రసాద్ ఎవడో బాలు ఎవడో మీరే నిర్ణయం తీసుకోండి.